మనం కొన్ని వారాల క్రితం ఏదైనా తోటలో ఏ విధంగా సొంత ఆలోచనలు, సొంత ప్రిఫరెన్సెస్తో దేవుని మాటను వక్రీకరించి మనకి అనుకూలంగా చేసుకునే ప్రయత్నంలో ఏ విధంగా దేవుని కృప నుండి మనం దేవుని విధేయతలో మనం ఫెయిల్ అయ్యామనేది చూస్తున్నాము. దాని తర్వాత మనమందరం ఇప్పుడు సంఘంలో రక్షింపబడిన వారి కింద దేవుని మహాకృపను బట్టి మనం అందరం పెరుగుతున్నాము. మనందరం ఆయన శిష్యుల వలె పెరగాలి కదా. కేవలం విశ్వాసిగా ఉంటే సరిపోతుందా? అందరూ శిష్యులు అవ్వాలి కదా. గ్రేట్ కమిషన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు శిష్యులు అవ్వాలి. శిష్యరికంలో మనం అనేక పొరపాట్లు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మన గురువు అయినటువంటి మన ప్రభువు ఏ విధంగా తన శిష్యుల్ని వారు చేసే అనేక తప్పుల నుండి కరెక్ట్గా వారి తప్పుల్ని పాయింట్ చేసి వారిని బలపరిచి ఏ విధంగా వారందరూ తప్పిపోకుండా గొప్ప శిష్యులుగా తయారవుతున్నారో అనే ప్రక్రియలోకి మనము వెళ్దాం. శిష్యులంటే చాలా సమీపంగా పెరుగుతారు ఎవరు వారి గురువుకి, వారి ప్రభువుకి. అవునా కదా. కేవలం వారానికి ఒకసారి వెళ్ళి ఒక మాస్టర్ క్లాస్ లాంటివి తీసుకొని వచ్చే వ్యవస్థ కాదు. ప్రభువారు 12 మందిని ఎన్నుకున్నప్పుడు వారు వారి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ వదిలి ఆయనతో పాటే జీవించారు కొన్ని సంవత్సరాలు. ఉదయం లెగిసిన దగ్గర నుండి పడుకునే వరకు ఏ విధంగా వారి గురువు, వారి ప్రభువు ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారు, తన దేవునితో ఎట్లాంటి సంబంధం కలిగి ఉన్నాడు, ఎట్లా ప్రార్థిస్తున్నాడు, ఎట్లా మిగతా వాళ్ళని తో సంభాషిస్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం అంత సమీపంలో పెరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ శిష్యులలో పాపానికి సంబంధించినవి అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. అవగాహన లేమి వల్ల కానీ మిగతా అనేక ప్రిఫరెన్సెస్లో శరీరేచ్ఛలు వల్ల కానీ కొన్ని తప్పులు దొరులుతూ ఉంటాయి. ఈరోజు మనము కొన్ని అలాంటివి మనం గమనించి ప్రతి ఒక్కళ్ళు మనం శిష్యులు అనుకుంటున్నాం కదా. మనం ప్రతి శిష్యుడికి పరిచర్య ఉంటుందా? పరిచర్య అంటే కేవలం బోధించే పరిచర్య మాత్రమే కాదు కదా. మీరు అందరూ కూడా కొంతమంది జీవితాలకి బాధ్యత తీసుకొని వారందరూ కూడా వారి దేవుణ్ణి ఎరిగి దేవునిలో పెరిగేలాగా గైడ్ చేయడం అంతా కూడా పరిచర్య. అందులో అనేక అంశాలు ఉంటాయి. వారి కోసం ప్రార్థించడం, విజిట్ చేయటము, ఎంకరేజ్ చేయటము, అనేక విధాలుగా మనము దేవుని రాజ్యంలో వారందరినీ తీసుకువెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క యునిక్ సెట్ ఆఫ్ పనులు ప్రభు సిద్ధం చేసి ఉన్నారు. అయితే మనము లూకా 9వ అధ్యాయంలో మనము చాలా అంశాలు అయితే ప్రస్తావింపబడి ఉన్నాయి. అందులో మనం కొన్ని చూద్దాము. అయితే ఎప్పటిలాగానే అనేక వచనాలు అయితే మనం చూడవలసి ఉంటుంది. మొదటి 6 వచనాలు చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతి కర్ర అయినను, జూలెనైనను, జాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు.
మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరిడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామంలో సంచారము చేసిరి. ఇందులో మనం చూసినట్లయితే యేసు వారికి అధికారం ఇచ్చాడు మరియు శక్తినిచ్చాడు. అంటే దేవుని పని దేవుని అధికారం లేకుండా చేయలేము, దేవుని శక్తి లేకుండా చేయలేము. మనం చాలా తెలివిగల వాళ్ళం అయి ఉండొచ్చు, మనకి చాలా టాలెంట్స్ ఉండొచ్చు, చాలా శక్తి ఉండొచ్చు, మనం చాలా ధనవంతులమై ఉండొచ్చు. కానీ దేవుని పని చేయాలంటే దేవుని అధికారం చేత మాత్రమే మనం చేయగలం, దేవుని శక్తి చేత మాత్రమే మనము చేయగలం. మార్కు సువార్త 6:7లో ఇంకొక వివరం జోడించబడి ఉంది. ఏంటంటే ఈ 12 మందిని ఇద్దరిద్దరుగా చేసి, జతలుగా చేసి వారిని పరిచర్య నిమిత్తం పంపారు ఆయన. ఈ ట్రిప్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని చూసినట్లయితే ఏంటది? దేవుని రాజ్యాన్ని ప్రకటించడం అనేది లక్ష్యం. అదే ప్రభువారి ఆయన రావటానికి, ఆయన పరిచర్యకి కేంద్రమైన అంశం ఏంటంటే దేవుని రాజ్యం అందరికీ పరిచయం అవ్వాలి, దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి. కాబట్టి వీరందరూ పరలోక రాజ్యం గురించి వీరు ఎక్కడైతే వెళ్తున్నారో వారు చెప్పవలసి ఉంటుంది. అక్కడ బోత్ స్పిరిచువల్గా వీరు పరిచర్య చేయాలి, మరియు అక్కడ ప్రాక్టికల్ అంశాలు, వారు అనేక రోగాల నుండి, దయ్యాల నుండి బాధపడుతుండగా వారందరినీ స్వస్థపరచాలి, దయ్యాలు తరవాలి, రోగాల్ని స్వస్థపరచాలి. ఇవన్నీ ప్రభువు ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యం బోధించటము, వారి రోగాల్ని నయం చేయడం మనం చూస్తూ ఉంటాం. అదే తన స్థానంలో తన శిష్యుల్ని ప్రభు పంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక ఆజ్ఞ కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మీరు వెళ్ళేటప్పుడు చాలా పెట్టేబేడ సర్దుకొని మొత్తం అంతా సమృద్ధిగా మొత్తం అంతా మీతో తీసుకువెళ్ళొద్దు. బోల్డంత వెండిని తీసుకువెళ్ళటం, బోల్డంత బట్టలు తీసుకువెళ్ళటం, ఆహారం తీసుకువెళ్ళటం, ఇట్లాంటివేమీ తీసుకువెళ్ళొద్దు అని చెప్పాడు. ఎందుకని చెప్పారు? ఆయన తన శిష్యులకి బోధిస్తూ ఉన్నారు. ఏమని? చాలా సాధారణంగా ఉండడం, దేవుడి ఏర్పాటు మీద, ఇతరుల కనికరం మీద ఎంతో ఆధారపడాలి పరిచర్యలో, చాలా ఎలిమెంట్స్లో. కాబట్టి ఒక సాధారణ జీవితం ఎక్కువ, వారికి వేరే వాటి మీద ఎక్కువ ధ్యాస ఉండకూడదు. వారు కేవలం వారి లక్ష్యంని సాధించే క్రమంలో ఎక్కువ బట్టలు తీసుకువెళ్ళటం, ఇవన్నీ కూడా వారికి భారం కలుగజేసి వారి లక్ష్యాన్ని వారు తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అందులో కూడా వీరు వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా కేవలం దేవుని యొక్క ప్రొవిజన్, ఆయన ఏం ఏర్పాటు చేస్తారు అనే దాని మీద కనిపెట్టుకుని ఉండడం, ఇవన్నీ కూడా దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నారు. మరియు ఇంకా ఏమని చెప్పారంటే, ఎవరైతే మీకు ఆతిథ్యం ఇస్తారో వారికి దేవుని సమాధానం మీకు కలుగును కాక అని దీవించండి. ఎవరైతే మిమ్మల్ని తిరస్కరిస్తారో ఏం చేయాలి? అక్కడి నుంచి మీరు వచ్చేయండి. దానికి సాక్ష్యంగా మీరు అక్కడ ఆ గ్రామంలో మీరు అడుగుపెట్టినప్పుడు మీకు కాలికి అంటిన దుమ్మును కూడా దులిపేసుకొని, మేము వచ్చాము, మీరు తిరస్కరించారు, మా తప్పేమి లేదు, మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకున్నారు అని దేవుని రాజ్యం సమీపంలో ఉన్నదని చెప్పి కూడా రావాలి. రానివ్వలేదు కదా అని మనము గాస్పెల్ చెప్పకుండా వచ్చేయడానికి లేదు. చెప్పాల్సింది చెప్పేయటం, ఇంకా అక్కడ ఉండలేని పరిస్థితిలో వెనక్కి వచ్చేయాలి. అయితే మత్తయిలో ఇదే అంశం ప్రస్తావించినప్పుడు మత్తయి 10:15లో అలాంటి గ్రామాలు ఏమన్నా ఉన్నట్లయితే
మిమ్మల్ని రిజెక్ట్ చేసిన గ్రామాలు, ఎందుకంటే వారు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. నా మనుషులుగా మీరు నా సందేశం తీసుకొని నా పరిచర్యలో భాగంగా మీరు వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని వారు తిరస్కరించినట్లయితే నన్ను తిరస్కరించినట్లే. ఇప్పుడు ఏ పాపానికైనా సరే మనం క్షమాపణ అడిగితే పాప క్షమాపణ దేవుని దగ్గర నుంచి దొరుకుతుందా? అన్నిటికీ దొరుకుతుంది. ఎప్పుడు దొరకదంటే పాప క్షమాపణకి కేంద్రం సోర్స్ అయినటువంటి దేవుణ్ణి అప్రోచ్ అవ్వకుండా క్షమాపణ అడగకపోతే గనక మీరు పాప క్షమాపణ సోర్స్నే విస్మరిస్తున్నారు కాబట్టి మీకు పాప క్షమాపణ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అటువంటి గ్రామాలు కూడా ఏదైతే వారందరూ పాపులు కాబట్టి వారందరి పాప క్షమాపణ కావాలి కాబట్టి అటువంటి గ్రామాలు తిరస్కరించినట్లయితే దేవుని యొక్క పాప క్షమాపణ వరాన్ని ఆ ప్రొవిజన్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి వారికి దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఎంతటి గొప్ప పాపమైనా సరే మనందరికీ తెలుసు, దేవుని దగ్గర మొరపెట్టుకుంటే క్షమించమని అడిగితే ఆయన తప్పకుండా క్షమిస్తారు. మత్తయి 10:15లో ఏముంటుందంటే, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రాల ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుడు ఎంత తన పరిచర్య ఎంత ముఖ్యమంటే ఆ పరిచర్యను రిజెక్ట్ చేసిన వాళ్ళు మొత్తం దేవుని యొక్క ప్రొవిజన్ని, దేవుని యొక్క ప్లాన్ని తృణీకరిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద తప్పకుండా ఉంటుందని చెప్తున్నాడు. ఎంత అంటే సొదొమ గొమొర్రాలనే గొప్ప ఉగ్రతకి లోనయ్యాయి, అంతకంటే ఎక్కువ ఉగ్రతకి లోనవుతాయి అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే పరిచర్య యొక్క ఇంపార్టెన్స్ అంత గొప్పది. మనం పరిచర్య సరిగ్గా చేయకపోతే కానీ పరిచర్యను రిసీవ్ చేసుకోలేని వారి పరిస్థితి, తర్వాత దేవుడి దగ్గరలోకి రాకపోతే దేవుని ఉగ్రతకి లోనవుతూ ఉంటారు. అయితే ఈ విధంగా మిషనరీ ట్రిప్ అంతా జరిగింది, చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. వీరందరూ కూడా ప్రభువు చెప్పిన మాటలన్నీ పాటించి వారందరూ కూడా తిరిగి వారు చేసిన అనేక పనులు వచ్చి దేవునితో ప్రభువుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇదే మిషనరీ ట్రిప్, ఇట్లాంటి మిషనరీ ట్రిప్ లూకా సువార్తలో మాత్రమే మెన్షన్ చేయబడింది. 10వ అధ్యాయంలో ఒక 72 మందిని కూడా పంపుతారు, అలాగే జతలుగా. వారందరూ కూడా ఆ మిషనరీ ట్రిప్ అయిన తర్వాత చాలా సంతోషంతో వచ్చి ప్రభువుకి రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఈ ట్రిప్ వరకు కూడా వారు చాలా కేర్ఫుల్గా తమను తాము సిద్ధపరచుకొని చాలా కాన్సన్ట్రేట్ చేసి ఈ శిష్యులు ఈ మిషనరీ ట్రిప్ని సక్సెస్ఫుల్గా చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. 9వ అధ్యాయంలోనే కొద్దిగా 37 నుంచి 43 చదివినట్లయితే నేను చదువుతాను. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో, ఈ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో, ఒక దెయ్యము వానిని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారినట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దాని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొర్రపెట్టుకున్నాను. ఏమైంది? అంత గొప్ప మిషనరీ ట్రిప్ తర్వాత అదే అధ్యాయంలో కొన్ని వారాలు కొన్ని నెలల్లో గడిచింది. వీరు ఆ మరునాడు ఆ కొండ దిగి, అంటే ఆ కొండ అంటే ఏంటంటే దానికి ముందు వచనాలు మీరు తర్వాత చూసినట్లయితే రూపాంతరం చెందుతారు కదా ప్రభు. ఆ కొండ అక్కడ గొప్ప ఎక్స్పీరియన్స్తో కొండ నుంచి క్రింద దిగి వస్తున్నప్పుడు ఈ సన్నివేశం జరుగుతుంది. గొప్ప జనసమూహము వీళ్ళు ఎదుర్కొంటారు. అయితే
అది చాలా భయంకరమైన ఈ ఆ, దయ్యము. అది దాని మరిన్ని వివరాలు మార్కు 9:14లో మీరు 14 నుండి 24 వరకు 29 వరకు మీకు తర్వాత నోట్ చేసుకోండి, తర్వాత చూడండి. అందులో చాలా వివరాలు ఉంటాయి. ఆ బాలుడు పుట్టినప్పటి నుండి కూడా ఆ రోగము ఉంది. అందులో కూడా ఆ తండ్రి ఏమంటాడంటే, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్, గొప్ప మిషనరీస్ ట్రిప్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుని వచ్చారు కానీ శిష్యులు, దాని తర్వాత ఇది కేవలం ఒకళ్ళిద్దరు శిష్యుల యొక్క వైఫల్యం కాదు. ఏ శిష్యులు కూడా హీల్ చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమని కౌన్సిల్ చేయడమో గద్దించడం ఏం చేశారంటే, ఏమన్నారు? 41, విశ్వాసము లేని మూర్ఖతరము వారా, నేనంతకాలము మీతో ఉండి మిమ్మల్ని సహింతును. సో అంత గొప్ప విశ్వాసం అంతకుముందు చూపించారు కానీ అది వారి రొటీన్ జీవితంలో రాలేకపోయింది, మరి ఏ కారణాల వల్లనో కానీ. అదే విశ్వాసం మెయింటైన్ చేయలేకపోయినారు. కాబట్టి వారు అది స్వస్థతని, దయ్యాలని తరవడం అనేది వారు చేయలేకపోయినారు. అప్పుడు ప్రభువు జోక్యం చేసుకొని మార్క్ 9:23లో ఆ తండ్రితో ఏమంటాడంటే, తండ్రి ఏమంటాడు, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని వేడుకున్నప్పుడు ప్రభు అంటాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయనతో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. సో మనము ప్రభు ఏ విధంగా ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల్ని మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది కూడా శిష్యులందరి ఎదురుగా కూడా డెమాన్స్ట్రేట్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మొదట వారి స్పిరిచువల్ నీడ్ని, వారికి విశ్వాసం కలగాలి. కేవలం అవసరం తీర్పు వెళ్ళిపోయేలాగా కాదు, దేవుడు ఏమై ఉంటున్నాడు, ఎంత గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు అని వారికి అర్థం కావాలి. కాబట్టి మీరు విశ్వాసంలోకి రండి అంటే, వాడు గట్టిగా టెస్టిమనీ ఇచ్చాడు, నేను నమ్ముచున్నాను అని. తర్వాత ఆ బాలుడిని స్వస్థపరచడం చూస్తూ ఉంటాం. శిష్యులు ఇదంతా చూసి చాలా ఒక విధమైన షేమ్ కానీ భయం కానీ అయ్యి ఉండొచ్చు. ఇంకేంటి మేము యూజ్ అవ్వలేమా, లేకపోతే ఎందుకు మా వల్ల కాలేదు మేము అని. 28 మార్క్ 9లో ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. ఎవరు లేని ప్లేస్ చూసి వారు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఎందుకు మేము తరమలేకపోయాం అంటే, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రభు ఏం పాయింట్ చేశారు? శిష్యులందరి స్పిరిచువల్ సిట్యుయేషన్లో ఏ లోపం ఉందని చెప్పారు? ప్రార్థన. ముందు విశ్వాసం లేదు, విశ్వాసం లేని మూర్ఖతరముల వారా అన్నారు. ఓకే, ప్రార్థన లేకపోవడం. ఏదైనా పరిచర్యలో ఈ విశ్వాసం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్న విశ్వాసము అండ్ ప్రేయర్ మొత్తం హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరగాలి. విశ్వాసం లేకపోతే ప్రేయర్ చేయలేం. ప్రేయర్ చేస్తున్నామంటే మనం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం చాలా చేయవలసి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు వారు అనుకున్నారు, మనకి ఆల్రెడీ చాలా స్వస్థతలు చేసాం, చాలా దయ్యాల్ని వదలగొట్టాం కాబట్టి మనకి ఈ టెక్నిక్ తెలిసింది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు వారిలో లోపాలు చూపించాడో, మీకు విశ్వాసం సన్నగిల్లింది లేదు, మీకు ప్రార్థన
ప్రార్థన బాగా చేసుంటే, మీరు బలపడి ఉంటే ఇది తప్పకుండా అయ్యేది. ప్రార్థన లేకపోతే ఇది అసాధ్యమని చెప్పాడు. ఓకే. తర్వాత ఇంకొక 2 వచనాలు, ఇంకొక పాయింట్ గురించి చూద్దాము. లూకా 9లో 46, 48. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకొనివాడు నిన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. మత్తయిలో కూడా ఇదే 18వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఇదే ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడు శిష్యులకి ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, మా 12 మందిలో ఎవరు గొప్ప అని వారి మధ్య ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. మత్తయిలో అయితే ఏమని ఉంటుందంటే, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా. సో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అక్కడ ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో ఏ చైర్లో కూర్చుంటారు, ఎవరు ప్రాముఖ్యతలో ఉంటారు అని డైరెక్ట్గా వారిలో వారు మాట్లాడుకోవడమే కాదు, కానీ ప్రభువుని కూడా వెళ్ళి అడిగినట్లుగా చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి చూస్తూ ఉంటుంటే దేవుని రాజ్యం మీద సరైన అవగాహన వారికి అప్పటికి కలగలేదు. ప్రభువు ఎప్పుడూ కూడా తను పుట్టినప్పటి నుంచి, తను భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఎంతో హంబుల్గా, ఎంతో దీన అవస్థలో, ఒక వెరీ హంబుల్ సెట్టింగ్స్లో ఆయన జననం అయింది. ఒక సాధారణ వ్యక్తిలా జీవించాడు. సాధారణంగా ఎక్కడ ఆర్భాటాలకు పోకుండా ఉన్నప్పుడు అవన్నీ, ఎంత గొప్ప సర్వెంట్ అయితే అంత గొప్ప వాల్యూ పరలోకంలో ఉంటుందన్న సత్యాన్ని వారు గ్రహించలేదు. ఓకే. ఈ డిస్కషన్ ఎప్పుడు వస్తుందంటే 46వ వచనంలో డిస్కషన్ స్టార్ట్ అయితే 44వ వచనంలో చూసినట్లయితే ప్రభు ఏం చెప్తారంటే, శిష్యులతో ఏమీ పంచుకుంటున్నాడంటే, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. 44వ వచనంలో అది ఉంటుంది. 46వ వచనంలో మాలో ఎవరు గొప్ప. దేవుడు తను పొందబోయే శ్రమల గురించి తన శిష్యులతో చెప్పుకుంటుంటే ఆ సంభాషణలో తమలో ఎవరు గొప్ప అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. సో మనం కూడా ఇదేమి శిష్యులని కేవలం ఇట్లాగా బ్యాడ్ లైట్లో చూపించడం కాదు, కానీ మనము కూడా క్రిస్టియన్స్గా ఎన్నో సంవత్సరాల నుంచి చర్చ్కి వచ్చిన వారి కింద మనం గుర్తింపబడుతూ ఉంటాం. మనం చాలా రైట్ వేలో ఉన్నామనే భావనలో ఉంటాము. ఇవన్నీ కూడా కేవలం శిష్యులకే, సాక్షాత్తు యేసుప్రభు దగ్గర పెరుగుతున్న వారికే ఇట్లాంటి ఇబ్బందులు ఉంటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మనం చూడండి. ఓకే. కాబట్టి ఆ దేవుని యొక్క సంగతులు, పరలోక రాజ్యానికి సంబంధించిన సంగతులు, ప్రభు ఎందుకు అప్పగింపబడతాడు అనే వాటి మీద వారి దృష్టి వెళ్ళలేదు. ఓకే. కాబట్టి మనం కూడా మన క్రిస్టియన్ లైఫ్లో కూడా కంప్లీట్గా దేవుని యొక్క మినిస్ట్రీలో సెంట్రల్ ఫోకస్ వదిలేసే ప్రమాదం కూడా ఉంది. మనం అన్ని కార్యక్రమాల్లో చాలా బిజీ అయిపోవచ్చేమో, కానీ ఈ ఆత్మలని రక్షించటము, ఈ పనిలో మనము వెనుకంజ వేసుకున్నా సరే మనము చాలా దీనావస్థలో ఉన్నట్టు. అవునా కదా? పరలోక రాజ్యం ప్రకటించండి అనేదే మిషన్ కదా. అది ఎందువల్ల? అనేక మంది నశించిన ఆత్మలు దేవునిలోకి చేర్చబడాలని, దేవుని తెలుసుకోవాలని. అది ఒక్కటి వదిలేసి మిగతా అన్నిటిలో బిజీ అవటం కూడా మనం క్వైట్ పాసిబుల్. కాబట్టి
ఈ జాగ్రత్త మనము ఒకసారి పడాలి. ఇలా కంపేర్ చేసుకోవడం అనేది కేవలం అప్పుడే కాదు, ఈవెన్ దేవుడు యేసుక్రీస్తు మరలా పునరుద్ధానమైన తర్వాత కూడా పేతురు యోహాన్ని చూసి అడుగుతాడు, ప్రభువా ఇతని సంగతి ఏమవును అని. నువ్వు ఎలా చనిపోతావో యోహాను పేతురుకి చెప్పినప్పుడు ఇతని సంగతి ఏంటి అనేది. సో అప్పుడు యేసుప్రభు మరలా కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్ ఉంది. ఆయనకి ఏమైతే నీకెందుకు, నీ బాధ్యత ఏంటంటే నువ్వు నన్ను వెంబడించాలి. ఏమని కరెక్ట్ చేస్తాడు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అనెను. ఓకే, ప్రభు చెప్పేది ఏంటంటే గొప్పతనం అనేది ఇతరులకి ఎంత సేవ చేస్తామనేది, గుర్తింపు ఆశించకుండా, ఓకే, మనం చేసేది అందరికీ తెలిసేలా కాకుండా ఎంతమందికి మనకు అందుబాటులో ఉంటాము, ఎంత మనం తగ్గించుకుని చేస్తున్నాం అనే దాన్ని ఆయన ఎంతో వాల్యూ చేస్తాడు. తర్వాత వచనాలు చూసుకున్నట్లయితే లూకా 49 వరకు చూసుకున్నాం కదా. 49:50 యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాటిని ఆటంకపరిచితమని చెప్పాను. ఓకే, మరి ఇంకా ఏం చేస్తున్నారు శిష్యులు? యోహాన్ అయితే, ప్రభువా దెయ్యాలు వెళ్ళగొట్టాల్సింది, రోగాలు స్వస్థపరచాల్సింది నువ్వు మాకు అధికారం ఇచ్చావు, అది మేమంతా ఒక ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ లాగా మా వరకే ప్రత్యేకించే బృందానికి ఉండే వరం అది. ఎవరో నీ పేరు ఉపయోగించి యేసు నామంలో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఆ వార్త మాకు అందింది, వెంటనే మేము వెళ్ళి వార్నింగ్ ఇవ్వటము లేకపోతే ఆటంకపరిచాము, దాంతో ఆ పని అయిపోయింది ప్రభు అని ఒక గర్వంతో కూడిన దాంతో చెప్పారేమో. ఓకే, అంటే ఏంటి, యాక్ట్ చేశారు, అక్కడ వాడి పనిని ఆపేశారు, వచ్చేసి రిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అందుకు యేసు అలాంటి వైఖరి కూడా చాలామందికి ఉండొచ్చు పరిచర్యలో. ఓకే, ఎందుకు మనం ఇవన్నీ చూస్తున్నామంటే అట్లాంటి టెండెన్సీస్ మనం బయట యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా సరే, ఒక పరిచర్య వర్సెస్ ఇంకో పరిచర్య. ఓకే, కాబట్టి మన శిష్యుల పరిస్థితి చూసినట్లయితే వారు హీల్ చేయడం అనేది ఆపేశారు, వారు చేయలేకపోతున్నారు. ఇంకొకడు దేవుని నామాన్ని బట్టి దేవుని నామంలో స్వస్థపడాలి అని వచ్చిన వాళ్ళందరికీ స్వస్థత ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపేశారు. అప్పుడు యేసు ఏమన్నాడు, మీరు వారిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షాన ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ఇంకా మార్కులో అయితే ఇంకా 41లో ఇంకో కొన్ని వివరాలు ఉన్నాయి. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరైతే నా నామంలో మీకు ఫేవర్ చేస్తారో, మీరు నా వాళ్ళని, వారు చేసిన ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోను. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుని నామంలో పెరిగే బిడ్డలకి ఎవరు సేవ చేసినా సరే దేవుడు వాళ్ళందరికీ రివార్డ్ ఇస్తాడు, వారి అప్పు ఉంచుకోడు. యేసు చాలా వారు చేసే ప్రతి తప్పిదాన్ని కూడా కరెక్ట్ వేలో కౌన్సిల్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు నా బృందంలో ఉండడానికి వీల్లేదు అని కఠినంగా వారిని తప్పించలేదు. వారు చేసే తప్పులన్నిటిని కూడా ఆయన కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఈ శిష్యరికంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఈ బృందంలో ఎవరికైనా వారికి తమకు తాముగా బృందం నుంచి బయటికి వెళ్ళిపోతే యూదాలాగా వారికి మళ్ళీ
రీఎంట్రీ ఉండకపోవచ్చు, కానీ వీళ్ళని మాత్రం స్వయంగా యేసుక్రీస్తు ఎవరిని కూడా బయటికి పంపలేదు. వారితో ఎంతో మృదువుగా మాట్లాడడం, ఎంతో చక్కటి టీచింగ్ వారందరికీ ఇస్తున్నాడు. ఇన్ని తప్పుల్లో కూడా, ఇన్ని విశ్వాస జీవితంలో ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, అయినా సరే యేసుక్రీస్తు ప్రభువు ఆయన కృప వారి మీద ఎప్పటికీ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఆయన సేవని బట్టి ఆకర్షించిన అనేకులు కూడా కొంతమంది, ప్రభువా నేను నీతో వస్తాను అన్నీ వదిలేసి ఇట్లా అంటే, తర్వాత చాలామంది నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ పడుకుంటానో తెలియదు, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, నేను ఎక్కడ తలదాచుకోవడానికి లేదు, ఈ విధంగా చెప్పడం. కొంతమందిని ప్రభువే పిలవటం, నేను మా నాన్నని పాతిపెట్టి వస్తాను, మేము పంట వేస్తున్నాను, ఈ విధమైన ఇదేం చూసినట్లయితే చాలామంది చుట్టుపక్కల వాళ్ళు దేవుని శిష్యరికంలోకి, దేవుని పరిచర్యలోకి రావడానికి చాలా ఇష్టపడి ఉన్నారు. ప్రభువు కూడా వారిని వెతుకుతూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో చూసుకుంటే 72 మందిని పంపించాడు. అంటే ఈ ప్యారలల్గా రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఎవరెవరైతే ఈ పరిచర్య పట్ల, దేవుని రాజ్యం మీద ఆసక్తితో, ప్రేమతో, నశించిపోతున్న వాళ్ళ మీద బర్డెన్తో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఒక బృందంగా చేస్తున్నట్లు చూస్తూ ఉంటాం. అయినప్పటికీ శిష్యులు గమనించలేదు, కానీ వారికి ఉన్న ప్రత్యేకతని ప్రభు ఇస్తానే ఉన్నారు. ఫస్ట్ మిషనరీ ట్రిప్ వారినే పంపించారు. వారికే చాలా వరాలు ఇచ్చారు. ఓకే, తర్వాత ఇంకొక 5 వచనాలు చూద్దాము. 51 నుండి 56 వరకు. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడై నందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట మీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఇప్పుడు ఇంకా చూసినట్లయితే శిష్యుల పరిస్థితి మొత్తం ఆ కింగ్డమ్, దేవుని యొక్క మినిస్ట్రీని ఇంకా పూర్తి గ్రహింపులోకి వీరు రాలేదు. అంతకుముందు మత్తయి మనం ఇంత చూసాం, విమర్శన దినమందు ఏదన్నా గ్రామం మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే సొదొమ గొమొర్రాల కంటే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుందని ప్రభు చెప్పాడు కదా. సో వీళ్ళు మనల్ని రిజెక్ట్ చేశారు కదా, ఇంకా పిలవన అగ్ని ఆకాశాన్ని నుండి వీళ్ళందరినీ నాశనం చేయనా అనే ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఒకటేంటంటే వారికి ఒక బాలుడిని స్వస్థపరిచే ఇది విశ్వాసం కానీ ప్రార్థన కానీ కోల్పోయారు. మరియు వ్యక్తిగత ప్రాముఖ్యత కోసం వెంపర్లాడుతున్నారు. తర్వాత పరిచర్య చేసేవారిని ఆటంకపరుస్తున్నారు. ఇంకా ఒక గ్రామాన్ని తగులుబెట్టేందుకు కూడా వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అయితే ముందు ప్రభువుని అడిగారు, అంతకుముందు ఆటంకపరిచి తర్వాత అప్డేట్ చేశారు ప్రభు అని. ఇప్పుడు మేము ఆకాశం నుండి అగ్ని రప్పించి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారు. సో చాలా పెక్యులర్ సిట్యుయేషన్. మనకేమని అర్థమవుతుందంటే వీరికి శక్తిని, అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కేవలం అందులోనే, ఆ పర్స్పెక్టివ్లోనే వారు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. గాస్పెల్ యొక్క సెంట్రాలిటీ ఏంటి, గాస్పెల్లో దాని హార్ట్ ఏంటి, నశించిపోతున్న వారిని రక్షించటం కోసం వీరు వెళ్ళారు. ప్రైమర్లీ వాళ్ళు వెళ్ళింది రోగాల్ని ఇవన్నీ కాదు, వాళ్ళకి ఇన్విటేషన్ సరిగ్గా ఉందా లేదా, వారిని దీవించి మిగతా వాళ్ళని కర్స్ చేయమని కూడా కాదు. కాబట్టి మరియు
యాక్చువల్గా ప్రభువు నేను నా ఉగ్రత చొప్పున వీరందరిని నాశనం చేస్తాను అన్నప్పుడు దేవుని శిష్యులుగా ప్రజలుగా అడ్డుపడాలి. అవునా కదా? అబ్రహాము ఏ విధంగా అడ్డుపడ్డాడు? సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తున్నాడు, వేడుకున్నాడు, బతిమలాడి. మోషే, నేను అందరినీ నాశనం చేసేస్తాను అంటే మోషే అడ్డుపడ్డాడు. మీరే నాశనం చేస్తే ఇంక మేము ఎక్కడికి పోవాలి? తర్వాత దానియేలు, చాలామంది, యేసుక్రీస్తు తన ప్రజల కోసం ఎంత ఇంటర్సీడింగ్ చేశారు, విజ్ఞాపన ప్రార్థన చేశారు. సో ఇది వాళ్ళ మినిస్ట్రీలోకి కానీ వాళ్ళ లైఫ్స్లోకి కానీ ఇంకా కంప్లీట్గా వచ్చినట్లేదు. మనం ఒక 9వ చాప్టర్లోనే మనకి ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అపోజిషన్ వచ్చినప్పుడు ఏ విధంగా శిష్యులు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనం గ్రహించాలి ఒకసారి. తర్వాత శిష్యత్వం యొక్క మూల్యం తర్వాత ప్రభువు కూడా చెప్తాడు. అసలు నన్ను వెంబడించాలంటే, మీరు యోగ్యులుగా శిష్యులుగా ఉండాలంటే మీరు ఏం సిద్ధపడి రావాలి? 23 నుంచి మనం 27 వరకు చూస్తూ ఉంటాం. ఎవరైనా నన్ను వెంబడింపుకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణం రక్షించుకోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమై ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకున్నాం. తర్వాత 26, నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో వాని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఈ విధమైన మాటలు ఇవన్నీ కూడా మనం చాలాసార్లు విన్నాం. తను తాను ఉపేక్షించుకోవాలి. నీ కంఫర్ట్స్, నీ ఫ్యామిలీ టైస్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కాంప్రమైజ్ అవుతాయి. పరిచర్యలో ఉన్నప్పుడు అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ పరిచర్య చేస్తాము అంటే కుదరదు. చాలా అవమానాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. రిస్క్ ఏంటంటే రిస్క్ అన్నీ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటాం కదా మనం. ఈ బిజినెస్ చేయడం వల్ల ఏంటి రిస్క్లు, ఏంటి ప్రాఫిట్స్, ఇవన్నీ అనాలిసిస్. సో ఇందులో ఏంటంటే నీ లైఫ్ మొత్తం పోయింది అన్న ప్రిపరేషన్తో వెళ్తేనే తప్పించి మనకి దాని ఫలం రాదు. లేదు నా ఫ్యామిలీ టైస్ ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ అంటే ఆ మిషన్ ట్రిప్లోకే తీసుకోలేదు ప్రభు కదా. నాకున్న ఆస్తిని అంతా నేను పేదలకు ఇవ్వను అంటే పార్టిసిపేట్ చేయలేరు ప్రభు యొక్క ప్రణాళికలో. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క విధంగా దేవుడు గైడ్ చేస్తూ ఉంటాడు. శిష్యత్వానికి మూల్యం అయితే ఉంటుంది. ఇదేమి శిష్యులుగా ఎదగాలి అంటే దానికి ఒక వెల చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం ఇందులో చూడొచ్చు. మీరు తర్వాత ఒకసారి చూడండి. తర్వాత మనం ఉపేక్షించుకోవడం ఒకటి, గాస్పెల్ యొక్క అర్జెన్సీ, దాని యొక్క ప్రాముఖ్యత మనందరికీ ఆ పరిచర్యలో కేంద్ర స్థానం వహించాలి కదా గాస్పెల్ అనేది. తర్వాత హృదయ పూర్తిగా మనం ఆ శిష్యరికానికి, ఆ పరిచర్యకి మనం కమిట్ చేసుకోవాలి. తర్వాత ఒకటి మన అర్థం కావాలంటే నిత్య జీవం యొక్క ఫలాలు ఇక్కడ ఈ జీవితంలో ఉన్న నష్టాల కంటే చాలా చాలా మెరుగైనవనే అవగాహనలోకి రావాలి. ఇక్కడ పోయే నష్టాలను బట్టి మనం నిత్య జీవంకి సంబంధించిన పని చేయకుండా ఆపడానికి లేదు. ఓకే, కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్ కమిట్మెంట్తో మనము చేయవలసిన పని. శిష్యులుగా ఎక్స్ట్రీమ్ కమిట్మెంట్తో చేయాలి అంటే దేవుని యొక్క ఎక్స్ట్రీమ్ గ్రేస్ కూడా ఉంటుంది. సాధారణంగా మనకి ఉండే టెంప్టేషన్ ఏంటంటే, నేను రిటైర్ అయ్యాక నా చేతిలో చాలా టైం ఉంటుంది కాబట్టి అప్పుడు దేవుని సేవలో ఫుల్గా నిమగ్నం అవుతాను, లేదా నేను ఇంత సంపాదించిన తర్వాత నేను దేవుని సేవలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాను, ఇట్లాంటివన్నీ అనుకుంటాం. కానీ మన కొదువులో, మన లేమిలో కూడా మనం దేవుని సేవకి వచ్చినట్లయితే ఆ గ్యాప్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. అందుకే దాని సూచనగా మీరు ఏమి పట్టుకెళ్ళొద్దు, మీకు ఏమి సిద్ధపాటు ఏమి అక్కర్లేదు. మీరు బ్యాగ్ తీసుకెళ్ళొద్దు, మనీ తీసుకెళ్ళొద్దు, ఫుడ్ తీసుకెళ్ళొద్దు, ఎక్స్ట్రా క్లోతింగ్ తీసుకెళ్ళొద్దు, ఏం తీసుకెళ్ళొద్దు అని చెప్పి. సో అంతటి విశ్వాసంతో మనం
ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. విలియం కేరీ గారి ఇది కదా. మన మన లిమిటేషన్స్ బట్టి మనం ఎంత ఎక్స్టెంట్లో పరిచర్లు ఇన్వాల్వ్ అవుతాం అనే దాని నుంచి బయటికి రావాలి. దేవుడు మనందరినీ గైడ్ చేయాలని ప్రార్థించాలి. మనకి చేయవలసింది ఏదో చేయాలి. మనలో ఉన్న కొదువల్ని ఇవన్నీ కూడా ఆయన ఫిల్ చేస్తారు. అయితే త్వరగా ముగించాలి కాబట్టి అయితే ప్రభువు ప్రతి ఇన్స్టెన్స్లో వారందరికీ కావాల్సిన గైడెన్స్, కరెక్షన్ ఇస్తూ ఉన్నారా? ఆయన ఎవరిని కూడా శిక్షించలేదు, బయటికి వెళ్ళిపోమని చెప్పలేదు. వారికి కావాల్సిన గద్దింపు వచ్చింది, వారికి కావాల్సిన బోధ వచ్చింది, టీచింగ్ వచ్చింది. వారికి మరి ముఖ్యంగా వారందరికీ కావాల్సిన కృప అయితే దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మన వీక్నెసెస్ బట్టి మన దేవుడు ఇంకా వాటిని కృపతో కవర్ చేసి మనల్ని ఇంకా బలపరిచి మన హృదయం ఎరిగిన వాడి కింద మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే యోహాన్లో కూడా పేతురు 3 సార్లు అడుగుతారు కదా పేతుర్ని, యేసుప్రభు వారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3సారి చెప్పేటప్పుడు నీకు తెలుసు నా హృదయంలో నేను ఎంత ప్రేమిస్తున్నానో అని. ఓకే, కాబట్టి ఆ ప్రేమ ఉన్నట్లయితే ఒకసారి డినై చేసి ప్రభు ఎవరో నాకు తెలియదు అని డినై చేసి వెళ్ళిపోయిన ఆయన్ని తిరిగి ఆ పరిచర్యలో పెట్టుకున్నారు. తర్వాత ఈ శిష్యులందరూ కూడా ఈ ప్రపంచ చరిత్రనే మార్చేసేంత ప్రభావం కలిగిన వారి కింద తయారయ్యారు దేవుని కృపలో. వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లన్నిటి నుంచి వారు బయటికి వచ్చి ఇంకా ప్రభు ఏ విధంగా అయితే మిగతా వారికి పరిచయం చేస్తారో అదే మనస్సు, అదే కమిట్మెంట్తో కలిగి వారు కొనసాగించినట్లుగా చూస్తూ ఉంటాం. యోహాను 17వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా ఏంటి? ప్రేయర్. అదొక మిషన్ రిపోర్ట్. అది తర్వాత చదవండి, ఇప్పుడు మనకి సమయం లేదు. అందులో ఏమని ఉంటుంది దాని జిస్ట్ అంతా? ప్రభువా, మీరు తండ్రి నీవు నాకు ఇంతమందిని అనుగ్రహించావు, వారిని అందరినీ కూడా ప్రొటెక్ట్ చేశాను, ఒక్కడు తప్పిపోవడానికి సిద్ధమై వెళ్ళిపోయాడు, వాడు మినహాయించి వీరందరూ చాలా గొప్ప పని చేశారని హీ వాజ్ కమెంటింగ్ దెమ్. చాలా మెచ్చుకుంటూ ప్రార్థన చేశాడు. అంతేగాని వీరింత ఫూలిష్గా వ్యవహరించారు, వీళ్ళంత తలనొప్పులు చేశారు, ఇంత పరిచర్య ఆగిపోయేలా చేశారని ఎక్కడా కూడా యేసు ప్రభు వారి హృదయంలో కూడా శిష్యుల మీద నెగిటివిటీ లేదు. ఏది ఆ ప్రేయర్ ఎప్పుడు చేశారు? ఇంకా పీటర్ ఇంకా డినై చేయాలి ముందే. హీ నోస్ వేర్ దేర్ హార్ట్ ఈస్. కాబట్టి మన పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అంటే మనం కేవలం మన శక్తి అసలు పనికిరాదు. మనం గొప్ప గొప్ప విషయాలన్నిటిని మనము అటెంప్ట్ చేయాలి. విశ్వాసంలో మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుడు తప్పకుండా అవి ఫుల్ఫిల్ చేస్తాడని. అంతేగాని మనకున్న లిమిటేషన్స్ బట్టి నా రీచ్ ఇంతే అని మనల్ని మనం కన్ఫైన్ చేసుకుంటే మనం రాజ్య వ్యాప్తి కొరకు పని చేయలేం. కాబట్టి ఇన్ని మన ఫోకస్ అంతా కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మన పరిధిలో దేవుని పని ఏ విధంగా చేయాలి? దేవుడు మనకి ఇచ్చే అవకాశాలని మనం జారవిడుస్తున్నామా? మనము ఇన్వాల్వ్ అవ్వాల్సిన చోట ఇన్వాల్వ్ అవ్వకుండా బయటకు వెళ్తున్నామా? మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన చోట, మనం గాస్పెల్ చెప్పాల్సిన చోట మనం చెప్పకుండా ఆగుతున్నామా? మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా పరిచర్యలో, కేవలం ఒకటే కాదు. సో ఈ విషయాలను బట్టి మనం ఒకసారి శ్రద్ధగా దేవుని సన్నిధిలో చూసినట్లయితే మన తప్పిదాలన్నీ కవర్ చేసి మనల్ని దేవుని ఎదురుగా ప్రజెంట్ చేసేటప్పుడు దేవుడు చాలా గర్వంగా చేస్తారు కూడా. మన తప్పులన్నీ కూడా శిష్యులు ఎంత తలనొప్పులు తీసుకొచ్చినా సరే ఎక్కడా కూడా యోహాను 17లో వారి గురించి ప్రస్తావించలేదు. అట్లాగా చాలా ఏకమై ఉన్నారు, పరిచర్యలో ధ్యాస కలిగి ఉన్నారు. ఇట్లాంటి వండర్ఫుల్ బ్యూటిఫుల్ రిపోర్ట్ ప్రభువారు ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఈ వాక్యం చేత ఎంకరేజ్ అవ్వబడి మనం అనేక తప్పులు, ఘోరమైన తప్పులు చేస్తూ రాజ్యవ్యాప్తిని ఆటంకపరిచేవారుగా ఉండొచ్చు. అందరూ కాదు కానీ.
కాబట్టి మనం ఈ వాక్యపు వెలుగులో మనల్ని ఒకసారి పరీక్షించుకొని ఇంకా దేవుడి కృప మీద ఆధారపడినట్లయితే మనం మంచి శిష్యులుగా బడా నమ్మకమైన దాసుడా అని మన ప్రభు యొక్క మెప్పుకోలు మనం పొందేవారిలాగా అవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకోండి.